15వ అధ్యాయం 5వ వచనం. యోహాను 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని యెడల వాడు తీగె వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం నిమిత్తం. యేసయ్య, మీరైతే గొప్ప దేవుడు. యేసయ్య ప్రభా, మీతో కొరకు దేవుడు లేరు. యేసయ్యని బట్టి యేసయ్య ప్రభా, ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు ఎంతో ఉంది. యేసయ్య ప్రభా, మీరే మాతో మాట్లాడండి ప్రభా. నన్ను ప్రభా మీరే అభిషేకించి వాడుకొని ప్రభా, సిల్వ చరణం మరుగుపరిచి ప్రభా మీరే వాడుకుంటూ వస్తారు నమ్ముతాను యేసయ్య. ప్లీజ్ యేసయ్య ప్రభా, నాకున్న జ్ఞానంతో ఏమాత్రం పని చేయదు కానీ యేసయ్య, మీరే నాకు ప్రభా నా నోట మీ మాటలు ఎంచుతూ వస్తారు నమ్ముతూ ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసుక్రీస్తుని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడు ఇక్కడ మనకేమని చెప్తున్నాడంటే, దేవుడు ద్రాక్షవల్లిగా ఉంటూ వచ్చాడు. అంటే ఇప్పుడు ఒక ద్రాక్షవల్లి దానికి తీగెలు ఎలా ఉంటాయో అట్లా మన జీవితంలో కూడా దేవుడు ద్రాక్షవల్లి, మనము తీగెలం అన్నట్లు దేవుడు చెప్తుండు. ఎప్పుడైతే ఇప్పుడు ద్రాక్షవల్లి లేనిది ఆ తీగలు ఉండే కదా, అంటే ఇప్పుడు ఆ తీగలకి రూట్స్ ఉండే కాబట్టి, అంటే ద్రాక్షవల్లి నుండే అదంతా ఫుడ్ అయినా వాటర్ అయినా ఏదైనా అట్లా తీసుకుంటది. కాబట్టి ద్రాక్షవల్లి లేకపోతే తీగలు ఉండే అన్నట్టు. అంటే ద్రాక్షవల్లి నుండి ఒకవేళ తీగలు వేరై ఉంటే అవిటికి ఏం చేయనీకి రాదు. అంటే దానికి ఎనర్జీ ఉండదు. అట్లా ఏముండదు కాబట్టి అవి నశించిపోతాయి. ఒకవేళ అదే తీగలు ద్రాక్షవల్లితోని కలిసి ఉంటాయో, అంటే ద్రాక్షవల్లి యందు నిలిచి ఉన్నప్పుడు అవి బహుగా ఫలిస్తాయంట. అట్లా మనం కూడా మనం ఆత్మీయమైన మన తండ్రికి, అంటే మన దేవునికి కూడా ఎప్పుడైతే మనము దేవునిలో మంచిగా నిలబడతామో, అంటే దేవుని యందు మనం ఎప్పుడైతే నిలిచి ఉండేవారుగా ఉంటామో అప్పుడు మనల్ని దేవుడు బహుగా ఫలించే చెట్టుగా, తీగలుగా దేవుడు మనల్ని చేస్తానని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు నిజంగా మన జీవితంలో మనల్ని ఎంతగానో ఫలించాలని ఎదురు చూస్తున్నాడు కానీ మనమే మన క్రియల ద్వారా ఆయాస పెట్టేవారుగా ఉంటూ వస్తున్నాం దేవునికి. కాబట్టి మనం ఈ దినాన మనం చూసుకుందాం ఎలా ఉండాలి. ఇంకా కింద చూసుకున్నట్లయితే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరంట. ఏందంటే నిజంగా కదా, అంత గొప్ప దేవుడు, సృష్టినే సృష్టించిన దేవుడు, ఇంత గొప్ప సృష్టిని తన నోటి మాటతోని కలుగజేసిన దేవుడు, మనము ఒకవేళ నిజంగా దేవునికి వేరుగా ఉంటే మనం ఏం చెయ్యలేం. నిజంగా అసలు మనం ఏం చెయ్యలేము. అంటే అన్నీ ఇప్పుడు మనం ఈ ప్రేయర్ చేసుకుంటున్నామన్నా దేవుని చిత్తం ఉంది కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తున్నట్టు. అట్లా దేవునితో కలిసి ఉండాలి, నిలిచి ఉండాలి దేవుని యందు. అలా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తుండు. ఇప్పుడు దేవుని యందు వేరుగా ఉండడం అంటే దేవుని యందు నిలిచి ఉండడం అంటే ఎట్లా అంటే, ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో, అంటే ఆయన వాక్యం చదువుతూ డైలీ ఆయన వాక్యం చదువుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆయన వాక్యం చదవడమే కాకుండా దాన్ని అర్థం చేసుకొని దాన్ని ధ్యానించి ఇంకా మనం దాని ప్రకారం నడవాలి అని ఆ ప్రకారం మనం ఆలోచిస్తూ ఇంకా మనం జీవించాలి కూడా. అట్లా ఆయనకు విధేయత చూపించే వారిగా ఉండాలి. ఆయనకు విధేయత ఎవరైతే ఆయనకు విధేయత చూపిస్తారో, ఇంకా ఎవరైతే ఆయనను పోలి నడుస్తారో, ఆయనను పోలి నడవడం అంటే మన దేవుడు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే అతను 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు
దేవుడు ఇతరులతో ఎలాగైతే మర్యాదగా ఎవ్వరేమన్నప్పటికీ అతనెంతో సమాధానంతో దేవుడు ఎలాగైతే చెప్తూ వచ్చాడో, మనం గూడా మన క్రైస్తవ జీవితంలో ఈ లోకంలో ఎన్నో అవమానాలొస్తాయి. ఎన్నో శ్రమలొస్తాయి. ఎందుకంటే మనం ప్రత్యేకింపబడిన వారం గాబట్టి. దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకుండు గాబట్టి, ఎన్నో అవమానాలు దేవుడు మనకు అనుమతిస్తాడు. దేవుడు ఏమనడా అంటే, దేవుడే అనుమతిస్తాడు గాబట్టి, మనము దేవుడిని పోలి నడుచుకోవాలి. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారికి దేవుడు ఎలాగైతే అనుమతించిండో, మనకు గూడా అలా అనుమతిస్తాడన్నట్టు. కాబట్టి, మనం ఆయనకు విధేయత చూపించే వారిగా ఉండాలి. ఇంకా ఏ మనం దేవుడిని పోలి నడిచేవారిగా ఉండాలి. ఇంకా ఆయనను వెంబడించాలి. ఆయన శిష్యులు ఎలాగైతే దేవుడిని వెంబడిస్తూ వచ్చారో, మనం గూడా దేవుడిని వెంబడించాలి. ఆయన సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. నిజంగా మరి మన జీవితంలో మనం చెప్పేవారిగా ఉంటున్నామా దేవుని గురించి ఇతరులకి? మనది మనం ఇప్పుడు మనం గ్రో అవ్వడమే కాకుండా మనం ఇతరులకు చెప్పడం. ఒకవేళ మనం వేరోళ్ళకి చెప్పకపోవడం గూడా అది పాపమే అన్నట్టు. అది స్వార్థం. అంటే మనకు తెలిసి గూడా మనం చెప్తలేం గాబట్టి అది స్వార్థం అంటారు దేవుడు. కాబట్టి మనం ఇతరులకు సువార్త చెప్పాలి. ఆయనను వెంబడించాలి. ఇంకా ఆయన మాటకు స్పందించాలి. అంటే దేవుడేమన్నా మనతో మాట్లాడితే, అంటే మనకు ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటే దేవుడేమన్నా చెప్తే ఏదైనా పరిచర్య అప్పగిస్తే దాన్ని చేసేవారుగా ఉండాలి మనం. ఇంకా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన యందు నిలిచి ఉండేవారుగా మనం ఉండాలని దేవుడి దినాన జ్ఞాపకం చేస్తుండు. కాబట్టి మనము ఆయనకు వేరుగా ఉండకుండా ఆయన యందు నిలిచి ఉండేవారిగా ఉండాలి. హ్మ్. ఆయన యందు నిలిచి ఉండేవారు ఆయనకు వేరుగా ఉండి ఆహ్, మన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది నశించిపోతూ వచ్చారు. మనము ఒక ఇద్దరి గురించి చూసుకుందాం ఈరోజు. హ్మ్. ఫస్టు ఆదికాండము 1 అధ్యాయం 7 వచనం. మూడో అధ్యాయం. ఆదికాండం 3 అధ్యాయం 1-7 వచనాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవ దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. మనకు తెలిసిన విషయమే ఇది. అప్పుడు అంటే ఆదామవ్వలు దేవుడు ఈ సృష్టి అంతటిని చేసి వచ్చాడు గదా! ఈ సృష్టి అంతటిని ఆయన ఆయన మాటతో తయారు చేసి వచ్చాడు కానీ ఆదామవ్వల్ని మాత్రం అంటే నరుని మాత్రం ఆయన స్వహస్తాలతో దేవుడు చేసి వచ్చాడు. ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తుండు గాబట్టి మనల్ని తన స్వహస్తాలతో చేసి వచ్చాడు. హ్మ్. ఇంకా వాళ్ళకంటూ అంటే వాళ్ళు ఎలాగుండాలని దేవుడు ముందే నిర్ణయించి మొత్తం వాళ్ళకి మంచి తోటనిచ్చిండు. వాళ్ళకన్ని సౌకర్యాలు కలిగేలా వాళ్ళు వాళ్ళకుండడానికి మొత్తం వాళ్ళకే అధికారం అప్పజెప్పిండు. ఇంకా అక్కడున్న జంతువులు, పక్షులు అన్నీ గూడా అవిటితో మంచిగా ఆడుకుంటుండే అప్పుడు. అంటే సింహం అంటే, పులి అంటే భయముండేది గాదు గదా! అప్పుడు. అంటే దేవుడు అన్నిటి పైన వాళ్ళకి అధికారం అప్పజెప్పిండు. అంత గొప్ప అంటే అంత మంచిగుండే టైంల
సాతానొచ్చి వాళ్ళని అంటే శోధించింది. ఏమనంటే దేవుడు చెప్పిండు గదా! ఆ చెట్టు అంటే ఈ తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని చెప్పిండా అనేసి అట్లా సాతాను సర్పం రూపంలో వచ్చి అడుగుతది. అప్పుడు అవును అని చెప్తారు. వాళ్ళు అప్పటి వరకు దేవుడు చెప్పిన మాటను నిరాకరించకుండా, అంగీకరించి వాళ్ళు తినకుండా ఉంటూ వచ్చారు. ఎప్పుడైతే సాతానొచ్చి వాళ్ళకి అలా చెప్పిందో అప్పుడు వాళ్ళు శోధింపబడి ఫస్ట్ అవ్వ తిన్నది కదా! ఫస్ట్ ఆ అవ్వ కొంచెం తిన్న తర్వాతకి అంటే ఆమెకి అది రమ్యమైనదిగా కనిపించింది. అందమైనది, రమ్యమైనది. అది బుద్ధి జ్ఞానాన్ని ఇస్తాయని అనుకుంది అవ్వ. అలా అనుకోని ఆమె శోధనలో పడిపోయి ఆ పండును తిన్నదానిగా ఉంటూ వచ్చింది. ఆమె చేసిందే గాకుండా ఆదాముకి కూడా ఇచ్చింది. కాబట్టి అలా వారు తప్పు చేసిన వారుగా ఉంటూ వచ్చారు. అలా సాతాను చేత శోధింపబడ్డారు. ఇంకా తర్వాత గూడా వాళ్ళు వాళ్ళకు ఇచ్చిన అధికారం దేవుడు తొలగిస్తూ వచ్చాడు. ఇంకా వాళ్ళు సిగ్గునొందుతూ వచ్చిర్రు తిన్న తర్వాత. వాళ్ళు వాళ్ళింకా దేవునికి ముఖం చూపించేవారుగా అంటే ముఖం చూపించడానికి గూడా అంటే వాళ్ళు తప్పు చేసిర్రు కాబట్టి వాళ్ళు దాక్కున్నారు. అట్లా. ఇంకా వాళ్ళు దేవుని చేత దూషింపబడ్డారు. వాళ్ళు ఆ తోట నుండి వెలివేయబడ్డారు. అట్లా. మనం ఎప్పుడైతే అంటే వీళ్ళు ఇక్కడ ఏం చేసిర్రంటే దేవునికి వేరుగా ఉంటూ వచ్చిర్రు. దేవునికి వేరుగా అంటే ఫస్ట్ సాతాను మాటలు వీళ్ళు వినేవారుగా ఉన్నారు. అంటే సాతాను చెప్పింది కొంచెం కూడా ఆలోచించకుండా అసలు నిజంగా మనం కూడా ఎన్ని చేస్తామో గదా! అట్లా జీవితంలో. కాబట్టి హ్మ్. మనము ఏదైనా పని చేసేటప్పుడు గూడా దేవుని చిత్త ప్రకారం అది మీ చిత్తమా ప్రభువా అని ప్రార్థించి మనం చేసేవారుగా ఉండాలి. నిజంగా వీళ్ళైతే సాతాను చెప్పగానే ఏం గూడా ఆలోచించకుండా తిన్నారు. తర్వాత మళ్ళా స్త్రీ ఏమో సర్పం మీదేసింది. అంటే నువ్వు సృష్టించిన సర్పమే నన్ను శోధనలో పడేసింది అని స్త్రీ అన్నది. మళ్ళా ఆదాము గూడా స్త్రీ పైనే ఏసిండన్నట్టు. అట్లా మళ్ళీ వాళ్ళు ఒకరి మీద ఒకరు ఏసుకున్న వారుగా ఉంటూ వచ్చారు. అట్లా మనం గూడా మన జీవితంలో ఎన్నో సార్లు దేవునికే మళ్ళీ దేవుడా నువ్వే జేసినావు ఇట్లా అని అంటే మనం జేసిన తప్పుకు గూడా దేవుని పైనే నిందనేసేవారుగా ఉంటూ వస్తున్నాం. నిజంగా మనం ఎలా ఉన్నాం? మనం పరీక్షించుకుందాం ఈ దినాన. ఒకవేళ నిజంగా ఆయనకు వేరుగా ఉంటే ఆయన వెలివేసి వచ్చిండు వీళ్ళని తోట నుంచి. వాళ్ళని గద్దించిండు. ఇంకా వాళ్ళు దూషించబడ్డారు. ఒకరిపై ఒకరు నింద వేసుకుర్రు. మనం గూడా మన చుట్టూ ఉన్న వాళ్ళపై నింద వేసేవారుగా ఉన్నామా? ఎట్లున్నాం? మనం పరీక్షించుకుందాం ఈ దినాన. ఇంకా చూసుకున్నట్లయితే యూదా గారి గురించి చూసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 4-6 వచనాలు. యోహాను 12, 4-6 వచనాలు. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అతరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండిన అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాను. ఇది యూదా. దేవుని 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైన ఇస్కరియోతు యూదా. అతను 3.5 సంవత్సరాలు దేవునితోనే కలిసిండు. ఆయన ఆశ్చర్య కార్యాలు ఎట్లుంటాయి చూసిండు. ఆయన గొప్పతనం ఏంది అంతా తెలుసు యూదాకి. కానీ అయినప్పటికీ ఆయన డబ్బుపై ప్రేమ ఎక్కువైంది ఆయనకి. అంటే ఆయనకి దేవుని కన్నా ఎక్కువ కూడా డబ్బు అనేసి అతని మైండ్ అట్లా అయిపోయిందన్నట్టు. అంటే దేవునికి సెకండ్ ఆప్షన్ అట్లా ఇచ్చేవాడుగా ఉంటూ వచ్చిండు. ఇక్కడ వాళ్ళు యేసు ఆయన పాదములు అత్తరు జటామాంసితో కడిగినప్పుడు
అది మీరెందుకు వేస్ట్ చేస్తుర్రు? బీదలకిస్తే వాళ్ళకన్నా ఇలా యూజ్ అయితాయి గదా! అట్లా బీదలకిస్తే ఆయన బీదల పైనున్న శ్రద్ధ కలిగి కాదు గానీ, ఆయన దొంగ కాబట్టి ఒకవేళ బీదలకమ్మితే వచ్చిన పైసలు ఇతను దొంగతనం చేయాలి అనేసి అట్లాంటి ఆలోచన కలిగి అతను అలా అంటూ వచ్చిండు. ఎందుకంటే కేవలం అది డబ్బు పైనున్న ప్రేమ, డబ్బు పైనున్న ధనాపేక్ష అతనికుంది గాబట్టి అతనట్లా చేస్తూ వచ్చిండు. తర్వాత అతను అలా ఇంకా చాలా మోసపోతూ వచ్చిండు యూదా. హ్మ్. అతను దేవుని కన్నా ఎక్కువ డబ్బుకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిండు. ఆ! కాబట్టి దేవుడిని అతని హృదయంలో నుంచి మొత్తమే తీసేస్తూ వచ్చిండు. అసలు దేవుడే అవసరం లే అన్నట్టు అట్లా అయిపోయిండతను. హ్మ్. అతను అట్లుండు గాబట్టి అంటే అతని హృదయంలో దేవుడు లేడు గాబట్టి ఇప్పుడు సాతాను అతని హృదయంలోకి ప్రవేశించిందన్నట్టు. సాతాను అతని హృదయంలోకి ప్రవేశించి ఇంకా మొత్తం పాపంలో పడేసింది. అట్లా, అట్లా అతను శోధింపబడ్డాడు. ఇంకా దేవునికి దూరం అయ్యిండు. ఇంకా అతని హృదయం ఖాళీగా ఉండడం ద్వారా సాతాను అతని హృదయంలోకి ప్రవేశించిండు. అట్లా, అట్లా అయిపోయింది. ఇంకా తర్వాత గూడా దేవుడిని అప్పగించే ముందు ఆ 30 దేనారములకు అమ్మేస్తాడు గదా! యూదా. అట్లా అతను పోయి ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్లి రబ్బీ అని చెప్పి ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దే ఆయన యేసుక్రీస్తు ఆయనే అనేసి గుర్తయితదన్నట్టు. అట్లా చేస్తూ వచ్చిండు యూదా. ఇంకా తర్వాత అదంతా అయిపోయిన తర్వాతకి యేసుక్రీస్తు ప్రభువారికి ఎప్పుడైతే అంటే సిలువ వేయబడతాడో, అతనికి శిక్ష పడిన తర్వాత యూదాకి మళ్ళా అప్పుడు అనిపిస్తది. నేను చేసింది తప్పు గదా! నిజంగా అని ఆయన తప్పు తెలుస్తది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు మళ్ళా 30 వెండి నాణేలు తీసుకొని అంటే ఎవరికైతే దేవుడిని అప్పగిస్తాడో వాళ్ళకిచ్చేస్తాడు. దాని తర్వాత మళ్ళా ఆయన బాధతో, నిరాశతో ఆయన తప్పు చేసిండు కాబట్టి ఆయన హృదయం మొత్తం కలవరంతో నిండింది. అతను మళ్ళీ దేవుని దగ్గరికెళ్ళి క్షమాపణ గూడా అడగకుండా ఆయన ప్రాణం తీసుకున్నాడు ఆయనని. అట్లా. మనం ఎప్పుడైతే దేవునికి విరోధంగా ఉంటామో, అంటే దేవునికి వేరుగా ఉండి మనం ఏం చెయ్యలేము నిజంగా. మనం ఇంకా చూసుకున్నట్లయితే చాలా ఉంటాయి బైబిల్‌లో. కాబట్టి అట్లా మనం దేవునికి విరోధంగా కాకుండా ఆయన యందు నిలిచి ఉండాలి. అదే సమయంలో యూదా గాకుండా ఇంకా పేతురు, యేసుక్రీస్తు ప్రభువారిని పేతురు 3 సార్లు తిరస్కరించిండు. అంటే ఆయన 3 సార్లు తిరస్కరించిండు. అయినప్పటికీ ఆయన క్షమాపణ అడిగిండు. పేతురు అతను క్షమాపణ అడిగిండు గాబట్టి దేవుడు పేతురుని క్షమించిండు. మంచి శిష్యునిగా పేతురు ఇంటికి వచ్చిండు. అదే యూదా అయితే దేవునికి దూరంగా పారిపోతూ వచ్చిండు. పేతురు అయితే దేవునిలో నిలిచున్నాడు. యూదా అయితే వేరుగా ఉన్నాడు. కాబట్టి నిజంగా మన జీవితంలో దేవుని దగ్గర నిలిచి ఉంటున్నామా? ఒకవేళ ఏదైనా తప్పైనా గాని అట్లనే శోధింపబడి ఎళ్ళిపోతున్నామా మొత్తం సాతానుతోనే ఎళ్ళిపోతున్నామా? దేవుని దగ్గర ఉంటున్నామా? అని మనము ఈ దినాన పరీక్షించుకొని సరి చేసుకుందాం. ఇంకా ఒకవేళ మనం దేవునితో ఉంటే, ఒకవేళ దేవునిలో కలిసి ఉంటే మన ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసి వస్తాడు. అదే ఒక ఒక వ్యక్తి గురించి చూసుకుందాం మనం. దావీదు గురించి చూసుకుందాం. మొదటి సమూయేలు 17 అధ్యాయం 45 వచనం. 45, 46. మొదటి సమూయేలు 17, 45, 46 వచనాలు. దావీదు, నీవు కత్తియు, ఈటెయు, బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యమునకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. అంటే అక్కడ ముందు ఆ ఫిలిష్తీయులు అంటే ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ ఇశ్రాయేల్ నుంచి ఎవ్వరు లేనప్పుడు దావీదు చిన్న బాలుడు నిజంగా గొల్లియాతు ఎంత బలవంతుడో దావీదు అంటే చూసుకున్నట్లయితే చాలా చిన్నవాడు కాబట్టి అతనికి అసలు శక్తి సరిపోదు దావీదుకి. అయినప్పటికీ అతను ఆయనకున్న శక్తిని చూసుకోలేడు గానీ
దేవుని పైన విశ్వాసం ఉంచి దేవుని యందు నిలిచి ఉండు. కాబట్టి దేవుడు ఆయనకు ఎంతగానో సహాయం చేసి గొలియాతును అంటే చంపడానికి దేవుడు సహాయం చేసి వచ్చిండు. అట్లా చేసినాడు దేవుడు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాను. నిజంగా అంత చిన్నవాడికి అంత పెద్దవాడిని అప్పగించడం అసలు మామూలు కాదు కదా. నిజంగా మనం ఆలోచించినట్లయితే ఇది ఎంత గొప్ప విషయం. దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఆయన అందరూ తెలిసి ఉంటాయి. ఇంకా నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. నిజంగా అంత చిన్నవాడు అంత రోషంగా ఉన్నాడు. నిజంగా మనం ఎట్లున్నాం మన జీవితంలో అంటే ఇశ్రాయేలీలలో ఒక దేవుడు ఉన్నాడు అని లోక నివాసులందరికీ తెలిసేటట్లు చేయాలని అతను ఆశపడుతూ వచ్చింది. మరి నిజంగా మనం ఎట్లున్నాం మనం పరీక్షించుకుందాం ఒకసారి. నిజంగా రోషం కలిగి ఉన్నామా? ఆయన మీద నిలిచి ఉంటే ఖచ్చితంగా మనకు విశ్వాసం ఉంటది. ఆయనను నమ్ముకుంటాం. అట్లా ఆయనను ఒకవేళ మనం ఆయనను ఎరుగము అంటే ఆయన కూడా మనల్ని ఎరుగను అంటాడు అన్నట్టు. అట్లా కాకుండా మనము దేవుని యందు నిలిచి ఉండేవారుగా ఉండాలి. ఇంకా లాస్ట్ తీసుకున్నాం ఒకసారి. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధిగల వారని మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. నిజంగా మనం ఇది చూసుకుంటే చాలా భయంకరమైన మాట ఇది. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండు, మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని చెప్తుండే దేవుడు ఇక్కడ. అంటే బుద్ధి కలిగి, అంటే సాతాను ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఏ విధంగా మనల్ని శోధనలో ఇరికిస్తుందో అసలు మనకి అది శోధనే అనిపించకపోవచ్చు. కానీ అలాంటి వాటిలో కూడా సాతాను శోధిస్తూ మనల్ని అంటే దేవుని సిగ్గుపరిచే దానిగా వాళ్ళంగా మనం ఉండాలి అని సాతాను అట్లా ఇష్టపడుతున్నట్టు. ఎప్పుడైతే అంటే మనము మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. నిజంగా గర్జించు సింహం వలె అంటే ఆకలితో ఉన్న సింహం ఎలాగైతే వేటాడుతుందో అట్లా సాతాను కూడా ఎవరిని అంటే ఎవరు కొంచెం బలహీన పడతారో ఎవరిని నేను మృంగాలి అనేసి అట్లా ఎదురు చూస్తుంది సాతాను. కాబట్టి మనం సాతానుకు చోటు ఇవ్వకుండా దేవునికి చోటు ఇచ్చేవారుగా ఉండాలి. ఇక నుంచి దేవుని యందు నిలిచి ఉండేవారుగా ఉండాలి అని దేవుడి దినాన మనకు జ్ఞాపకం చేస్తుండు. ఆయనకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ఆయనకు వేరుగా కాకుండా దేవుని యందు నిలిచి ఉండేవారుగా మనం ఉండాలని దేవుడి దినాన మనకు జ్ఞాపకం చేస్తుండు. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన ఆమేన్. ప్రైజ్ లార్డ్. వాక్యం పంచుకున్నటువంటి దెబోరా సిస్టర్కు